This conference will now be recorded. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో నిన్న మీకు నేను చెప్పాను, ట్రై చేశారా? ఏమన్నా ఇష్యూస్ వచ్చాయా పైథాన్ ఇన్స్టాల్ చేయడానికి? కానీ అండ్ రియాక్ట్ అప్లికేషన్ రెండు కూడా ఇన్స్టాల్ చేయమని చెప్పాను, ఒకసారి ట్రై చేశారా? సార్ నేను ఈరోజు చేస్తాను సార్. ఓకే ఓకే, కొంచెం ట్రై help చేయండి. కావాలి. నేను హెల్ప్ లేకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు రాలేదు అంటే నేనే ఒకసారి చూపిస్తాను మీకు. చాలా సింపుల్. మన రికార్డింగ్ ఫస్ట్ నిన్న సెషన్ మీరు ఫాలో అయ్యారంటే ప్రాపర్గా అది కూడా చేయగలరు. కాకపోతే నిన్న మనము జావా అప్లికేషన్ బిల్డ్ చేసాం, మరి పైథాన్ రియాక్ట్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. వాటికి మీరు డైరెక్ట్గా రన్ చేయొచ్చు, ఈజీ. మీరు జస్ట్గా ఇమేజ్ బిల్డ్ చేసి రన్ చేయడం మాత్రమే. అండ్ సెక్యూరిటీ గ్రూప్లో ఆ పర్టికులర్ పోర్ట్ నెంబర్ యాడ్ చేయడం. రియాక్ట్ అయితే 3000, పైథాన్ అయితే 5000 పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలి సెక్యూరిటీ గ్రూప్లో. ఒకసారి ట్రై చేయండి. సార్ అవి మళ్ళీ క్లోన్ చేసుకోవాలా అవి ఫైల్స్? క్లోన్ చేయండి. మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ క్లోన్ చేసిన ఉన్నది అని చెప్తున్నారు సార్ మీ ఫైల్స్ మళ్ళీ చేస్తే. లేదు, పైథాన్ దీన్ని క్లోన్ చేయాలండి. ఇది మీరు కావాలంటే మీరు క్లోన్ చేయాలి. యూ టు క్లోన్ ఇట్. నేను ట్రై చేశాను సార్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. అచ్చా, సారీ, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుందా? క్లోన్ చేసినప్పుడు మీకు ఫోల్డర్ వచ్చిందా? పైథాన్ ప్లస్ యాప్ అని వచ్చిందా? నాకు రాలేదు సార్, నాకు రాలేదు. ఆల్రెడీ టెరాఫార్మ్ కానీ యాన్సిబుల్ కానీ ఇంతకు ముందు మనం చేసుకున్నాం, వచ్చినాయి అవి. సో మళ్ళీ ట్రై చేస్తుంటే నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంటుంది. అవునండి, మీరు నాకు తెలిసి ఎగ్జిస్టింగ్ది ఇది క్లోన్ చేస్తున్నారు మీరు. రైట్ ఫెడెక్స్ రైట్. ఇది చేయకూడదు మీరు. మనకి ఇంకొక రిపాజిటరీ ఉంది, పైథాన్ ఫ్లాస్క్ యాప్. ఓకే, ఇది పైథాన్ ఇది సరే. మీకు లేకపోతే నేను చూపిస్తాను, ఒకసారి చేద్దాం, ఈరోజు చేద్దాం, ఇప్పుడే చేద్దాం. సో పైథాన్ ఫ్లాస్క్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో పైథాన్ అప్లికేషన్ మనము ఒకవేళ డిప్లాయ్ చేయాలంటే ఇలా చేస్తాం. దీని ముందు క్లోన్ చేసుకుందాం. ఈ లింక్ కాపీ చేసుకోండి, క్లోన్ లింక్. నేను ఆల్రెడీ డాకర్ ఇన్స్టాల్ చేశాను. క్లియర్ ద స్క్రీన్. నా గిట్ ఇన్స్టాల్ చేయాలి మనం. సో పైథాన్ వచ్చేసిందండి. దీంట్లోకి వెళ్ళండి ఒకసారి. సో మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. డాకర్ ఫైల్, రీడ్మీ ఫైల్, యాప్.py. ఇది పైథాన్ కాబట్టి పైథాన్ ఫైల్స్ అన్నిటి కూడా .py ఉంటాయి. అండ్ రిక్వైర్మెంట్స్ ఎలా అంటే, మనకి నేను చెప్పాను కదా, జావా అప్లికేషన్లో పామ్ ఫైల్ ఉంటుంది చెప్పాను కదా, పామ్ ఫైల్. అలాగే పైథాన్కి రిక్వైర్మెంట్స్ ఫైల్ ఉంటుంది. ఇది చూడండి, ఇది జావా అప్లికేషన్ నేనే చూసాం. ఇక్కడ pom.xml ఫైల్ ఉంటుంది, pom.xml. ఈ pom.xmlలో ఇది జావాకి అయితే pom.xml, పైథాన్కి అయితే requirements.txt ఫైల్ అని ఉంటుంది. అంటే ఒక జావా అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దానికి అది డిపెండ్ అయి ఉన్న బైనరీ ఫైల్స్ అన్నీ కూడా ముందు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ డిపెండెన్సీస్. సో మీరు ఎప్పుడైతే maven బిల్డ్ చేస్తారో ఇవన్నీ కూడా డిపెండెన్సీ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. అప్పుడు మీ జావా అప్లికేషన్ రన్ అవుతుంది. ఈ పామ్ ఫైల్ ఇవన్నీ కూడా డెవలపర్స్ ఇస్తారు, మనం వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే పామ్ ఫైల్ ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. పామ్ ఫైల్ ఈజ్ అ డిపెండెన్సీ ఫర్ ద జావా అప్లికేషన్ టు రన్ ప్రాపర్లీ. అట్లాగే మనకి పైథాన్ అప్లికేషన్ కూడా పామ్ ఫైల్ లాగానే ఇంకొక ఫైల్ ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే requirements.txt అంటాం. ఈ requirement.txt ఒకసారి ఇది పైథాన్ ఫైల్. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ న్యూ ట్యాబ్. ఇది ఒక పైథాన్ అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ ఏంటి అనేది మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు ఆలోచించడానికి. సింపుల్గా పైథాన్ ఫ్లాస్క్ డాకరైజ్డ్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ నేను ఎడిట్ చేయలేను కదా, వదిలేండి. సో ఈ కంటెంట్ ఇది ప్రింట్ చేస్తుంది. పైథాన్ ఫ్లాస్క్ డాకరైజ్డ్ అప్లికేషన్ కంటెంట్ ప్రింట్ అవుతుంది. తర్వాత మీరు ల్యాంబ్డాలో చూసుంటే మనకి డెఫ్ అని యూజ్ చేసాం, అక్కడ కూడా ల్యాంబ్డాలో ఇది మెథడ్ అనమాట. తర్వాత ఫ్లాస్క్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీని మనం డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇది అంటే ఈ ఫ్లాస్క్ అనేది ఒక లైబ్రరీ పేరు, అదొక పేరు అనమాట. సో అది కనుక లేకపోతే ఈ పైథాన్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. ఇది రన్ అవ్వాలి అంటే ఇది ఉండాలి, ఇది డౌన్లోడ్ అవ్వాలి. మరి ఆ విషయం పైథాన్కి మనము ఎలా చెప్తాము? పైథాన్కి ఇది పైథాన్ రన్ అవ్వాలి అంటే ఫ్లాస్క్ ఉండాలి, డౌన్లోడ్ చేయాలని ఎలా చెప్తాము అంటే requirements.txt ఫైల్ ఉంటుందండి. ఇందులోకి వెళ్ళండి ఒకసారి. ఇందులో ఫ్లాస్క్ మీరు ఏమేమి డిపెండెన్సీ ఉంటాయో ఆ పైథాన్ రన్ అవ్వడానికి ఆ పేరు మెన్షన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా requirement.txt ఉన్న పేరు ఉన్న లైబ్రరీ డౌన్లోడ్ అయిపోతుంది. రైట్, అప్పుడు డౌన్లోడ్ అయినప్పుడు మీ పైథాన్ అప్లికేషన్ రన్ అవుతుంది. ఇవన్నీ కూడా డెవలపర్స్ ఇస్తారు మనకి, వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. డాకర్ ఫైల్ కూడా మోస్ట్లీ డెవలపర్స్ ఇస్తారు, కానీ మనకు కూడా గుడ్ ఐడియా ఉండాలి. సో మీరు ఇప్పుడు డాకర్ ఫైల్ చూడండి, పైథాన్ రన్ అవ్వడానికి డాకర్ ఫైల్ ఓపెన్ చేసి చూడండి. డాకర్ ఫైల్ ఏముంటుందంటే మనకి ఫ్రమ్ పైథాన్ 3.6 అంటే ఫ్రమ్ అంటే నేను చెప్పాను కదా, ఫ్రమ్ అంటే లైక్ డాకర్ పుల్ ఇమేజ్ అని ఇస్తే మనకి పుల్ అయిపోతుంది డాకర్ హబ్ నుంచి. అట్లాగే ఈ పైథాన్ కూడా డాకర్ హబ్ నుంచి పుల్ అవుతుంది అనమాట. పుల్ అవ్వాలి అంటే డాకర్ హబ్లో మనకి పైథాన్ ఉండాలి కదా, అది ఉంటుంది. మీరు ఆ వర్షన్ 3.6 అని వర్షన్ మెన్షన్ చేసాం, అదే వర్షన్ మనకి మన లోకల్ మిషన్కి డౌన్లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇమేజ్ బిల్డ్ డాకర్ ఫైల్ ఎందుకు వాడతాం? ఇమేజ్ బిల్డ్ చేయడానికి వాడతాం. ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. మీరు ఎక్కడ కూడా కొంచెం కూడా మీరు గ్రాస్ప్ చేసుకోవాలనుకోండి, మీకు అర్థం కాదు, టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండదు కూడా. అప్పుడు పైథాన్ క్లిక్ చేయండి. సో ఈ పైథాన్ అనేది మనం డౌన్లోడ్ చేస్తున్నాం. ఈ పైథాన్లో కూడా మనకి ఏ వర్షన్ కావాలనుకుంటున్నాం? మనకి 6 వర్షన్, 3.6 వర్షన్, రైట్. సో ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్. ఇందులో మనకు కావాల్సింది 3.6 వర్షన్. సో సెకండ్ ట్యాబ్లో, థర్డ్ ట్యాబ్లో ఉంటుంది ఆ వర్షన్. సో ఆ వర్షన్ని మనం మెన్షన్ చేస్తున్నాం, పైథాన్ 3.6. ఎందుకంటే డెవలపర్స్ ఒక పర్టికులర్ వర్షన్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు, పైథాన్ ప్రోగ్రామింగ్. కాబట్టి వాళ్ళు చెప్తారు ఏ వర్షన్ డౌన్లోడ్ చేయాలో వాళ్ళే చెప్తారు, లేదా వాళ్ళే ఇస్తారు ఈ ఫైల్, లేదా మనం చేయమంటే మనం చేయాలి. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిపెండెన్సీ అన్ని కూడా, ఆ విధంగా చేయాలి మనం. తర్వాత కాపీ కమాండ్ నేను డిస్కస్ చేసాం, రైట్. సో కాపీ ./app అంటున్నాం. అంటే ./app అంటే అర్థం ఏంటంటే ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం డాట్ అంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే పైథాన్ ఇన్స్టాల్ చేస్తారో అందులో ఒక యాప్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ యాప్ ఫోల్డర్లోకి అంటే ఆ కంటైనర్లో పైథాన్ డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయిన తర్వాత అందులో ఒక ఫోల్డర్ ఉంటుంది, యాప్ ఫోల్డర్. ఆ ఫోల్డర్లోకి ఈ 4 ఫైల్స్ కూడా మనం కాపీ చేస్తున్నాం. కాపీ చేసిన తర్వాత ఈ యాప్ ఫోల్డర్లోకి సిడి యాప్ అన్నప్పుడు యాప్ ఫోల్డర్కి వెళ్తాం కదా, ఇది ఫోల్డర్ కదా డైరెక్టరీ. నేను చెప్పాను నేను మీకు సిడి బదులు మీరు వర్క్ డిఐఆర్ అనాలి, వర్కింగ్ డైరెక్టరీ అనమాట. వర్క్ డిఐఆర్ అంటే వర్కింగ్ డైరెక్టరీ, అంటే సిడి అన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు యాప్ ఫోల్డర్లోకి వెళ్ళారు, అందులోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజ్ అంటే నేను మీకు పోర్ట్ ఫార్వర్డింగ్లో చెప్పాను కదా, పోర్ట్ ఫార్వర్డింగ్. ఒకవేళ మీరు జావా అప్లికేషన్ టామ్ క్యాట్ అయితే నిన్న మనం 8080 ఎక్స్పోజ్ చేసాం. ఇవాళ ఇది పైథాన్ కాబట్టి 5000 పోర్ట్. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామ్, అది 5000 పోర్ట్ దగ్గర అది లిజన్ చేస్తుంటుంది అనమాట. మీ రిక్వెస్ట్ని అది హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేయాలంటే మీరు 5000 పోర్ట్ని మీరు కనెక్ట్ అవ్వాలి, రైట్. నెక్స్ట్ రన్ పిప్ ఇన్స్టాల్ -r requirements.txt అంటే ఏంటి? ఇది అంటే ఏంటంటే మీరు మీరు జావా అప్లికేషన్ అనుకోండి. జావా అప్లికేషన్లో ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం అండి, వెయిట్ చేద్దాం, జేకి సమ్ ఇష్యూ ఉన్నట్టుంది. 1 minute. సో ఇంతవరకు మీకు అర్థమవుతుందా నేను డిస్కస్ చేస్తున్నవి? సుజాత గారు, వంశీ విన్సెంట్. రైట్, ఓకే అండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. అయితే నేనేం చెప్తున్నానంటే మనకి నిన్న మనము మావెన్ టూల్ యూజ్ చేసాం నిన్న, అవునా? ఇక్కడ మావెన్ క్లీన్ ప్యాకేజ్ అన్నాం కదా, అప్పుడు మనకి బిల్డ్ అయిపోయింది కదా.
అండ్ ఈ క్లీన్ ప్యాకేజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కమాండ్లో వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే మావెన్ ఏం చేస్తుందంటే pom.xml ఫైల్లో చెక్ చేస్తుంది జావాకి సంబంధించిన డిపెండెన్సీ ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక అవన్నీ కూడా డౌన్లోడ్ చేసేస్తుంది అనమాట. డౌన్లోడ్ చేసేసి అప్పుడు జావా అప్లికేషన్ని బిల్డ్ చేస్తుంది. అప్పుడే అది జావా అప్లికేషన్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అవుతుంది. ఒకవేళ మావెన్ కనుక జావా డిపెండ్ అయిన వాటిని అది డౌన్లోడ్ చేయలేదనుకోండి, ఆ జావా అప్లికేషన్ మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు అది బిల్డ్ కాదు, ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ జావా అప్లికేషన్ సరిగ్గా రన్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన డిపెండెన్సీ ఫైల్స్ అన్నీ కూడా మనం pom.xml ఫైల్లో మెన్షన్ చేసాం కాబట్టి మావెన్ అనే బిల్డ్ టూల్ దాన్ని కంపల్సరీగా డౌన్లోడ్ చేయాలి. చేసిన తర్వాతే జావా అప్లికేషన్ని బిల్డ్ చేయాలి. అది స్టెప్స్. సిమిలర్గానే పైథాన్లో కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మావెన్లోనేమో కమాండ్ ఇది మావెన్ క్లీన్ ప్యాకేజ్. ఒకవేళ పైథాన్ అయితేనేమో కమాండ్ ఇది పిప్. ఇది రన్ మర్చిపోండి. ఇది రన్ అనేది మనకి చెప్పాను కదా, మీరు రన్ టచ్ ఫైల్ 1 అన్నారనుకోండి, టచ్ ఫైల్ 1 అనేది ఒక లైనక్స్ కమాండ్. పిప్ ఇన్స్టాల్ అనేది ఒక పైథాన్లో ఒక కమాండ్. ఈ పిప్ ఇన్స్టాల్ ఏం చేస్తుందంటే ఈ రిక్వైర్మెంట్స్ అనే .text ఫైల్లో ఏమైతే దీంట్లో ఏమున్నాయండి, రిక్వైర్మెంట్ టెక్స్ట్ ఫైల్ ఏమున్నాయి ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తాను. ఫ్లాస్క్ ఉంది. ఫ్లాస్క్ ఉంది అంటే ఏమవుతుంది, పిప్ ఇన్స్టాల్ అంటే ఏం చేస్తుందంటే ఆ రిక్వైర్మెంట్ టెక్స్ట్లోకి వెళ్ళి అందులో ఇవన్నీ డిపెండెన్సీ అనమాట. ఈ డిపెండెన్సీ ఒక ఫైల్ ఒకటే ఉంది డిపెండెన్సీ. దీన్ని అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. ఆ ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేసేస్తుంది. రైట్. ఇది రన్ అవ్వాలి అంటే మనము ఈ కమాండ్ ఇది ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ అని వాడాలి మనం. ఇది డాకర్ కమాండ్. డాకర్ ఫైల్లో ఒక కమాండ్ డాకర్ రన్ అంటాం. తర్వాత నేను మీకు చెప్పాను కదా ఎంట్రీ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ని రన్ చేయాలి అంటే మన కమాండ్ ఇది. మామూలుగా అయితే పైథాన్ మీరు డాకర్ అన్ని మర్చిపోండి. మామూలుగా ఒక పైథాన్ డెవలపర్ అప్లికేషన్ రన్ చేయాలి అంటే అది ఏం చేస్తాడంటే పైథాన్ APY అని రన్ చేస్తాడు కమాండ్ సింపుల్గా. ఇది కమాండ్ ఇలా రన్ చేస్తాడు. ఇలా రన్ చేయగానే పైథాన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. రైట్. కానీ మనము డాకర్ ఫైల్లో ఇలా మెన్షన్ చేయాలి. ఎంట్రీ పాయింట్ పైథాన్ app.py ఇది కమాండ్, ఇది ఆ ఫైల్ నేమ్. ఇది రన్ అవ్వగానే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం రిక్వైర్మెంట్.txtలో మనం చెప్పాం డిపెండెన్సీస్ అని ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. రైట్. సో వర్క్ డైరెక్టరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు ఈ ఫైల్స్ అన్ని మనం యాప్ ఫోల్డర్ కాపీ చేసాం, అందులోకి వెళ్ళిన తర్వాత మనం రన్ అన్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు యాప్లో ఉన్నాం, యాప్లో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి, కాపీ చేసాం కదా, ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి, కాపీ చేసాం. అందుకనే పిప్ ఇన్స్టాల్ అంటే వితౌట్ ఎర్రర్ అది ఈ రిక్వైర్మెంట్స్ ఫైల్ కనపడుతుంది. ఎందుకంటే యాప్ ఫోల్డర్లో ఉన్నాం మనం, దట్ ఈస్ అ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఇది రన్ చేయగానే ఆ రిక్వైర్మెంట్ ఫైల్లోకి ఉన్న కమాండ్స్ డిపెండెన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. రైట్. మీరు ఎక్స్పోజ్ పైథాన్ అన్నారు కాబట్టి మీరు సెక్యూరిటీ గ్రూప్లో మీరు 5000 యాడ్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్లో 5000 యాడ్ చేయాలి. రైట్. ఇది నేను ప్రాక్టికల్గా చేయను, మీరే చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫైల్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీరే చేయండి. ఓకేనా? ఓకే, అది ఒక అసైన్మెంట్ లాగా చేయండి. తర్వాత నిన్న మనం పైథాన్ గురించి డిస్కస్ చేసాం, రియాక్ట్ కూడా డిస్కస్ చేసాం. ఈ రియాక్ట్ అప్లికేషన్ రియాక్ట్లో కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు మీరు రేపు వర్క్ చేస్తున్నప్పుడు మీరు .NET డెవలపర్స్తో వర్క్ చేస్తుండొచ్చు, జావా వాళ్ళతో వర్క్ చేస్తుండొచ్చు, పైథాన్ వాళ్ళతో కానీ వర్క్ చేస్తుండొచ్చు, లేదా యాంగులర్ రియాక్ట్ అప్లికేషన్ డెవలపర్స్తో కానీ వర్క్ చేస్తుండొచ్చు. సో యాంగులర్ రియాక్ట్తో వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఇలా కనబడతాయి ఫైల్స్, package.json, package.log.json ఇవన్నీ ఉంటాయి. ఎలా అయితే ఇందాక మనము పైథాన్లో రిక్వైర్మెంట్.txt ఫైల్ చూసాము, దీంట్లో డిపెండెన్సీ అని ఇందులో ఉంటాయి. అలాగే యాంగులర్ కానీ రియాక్ట్ కానీ వాటి డిపెండెన్సీస్ అన్నీ కూడా package.json ఫైల్లో ఉంటాయి. ఓకే, ఇది ఓపెన్ చేయండి. ఇది మన పామ్ ఫైల్ లాగా అనమాట. మనకి జావాలో పామ్ ఫైల్ లాగా యాంగులర్ డెవలపర్స్కి, రియాక్ట్ డెవలపర్స్కి ఇది ఒక పామ్ ఫైల్ లాగా. ఇందులో డిపెండెన్సీ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ డౌన్లోడ్ చూడండి, ఇక్కడ డిపెండెన్సీస్ అని ఉంది, లైన్ నెంబర్ 5లో ఉంది. సో ఇవన్నీ కూడా డిపెండెన్సీస్, ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా చేస్తుంది ఏ వర్షన్ డౌన్లోడ్ అవ్వాలి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా డెవలపర్స్ ఇస్తారు, మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఫెమిలియారిటీ తెచ్చుకోవాలి. ఫెమిలియారిటీ అంటే package.json ఏంటిది అని మీరు కొత్తగా ఫీల్ అవ్వకూడదు.
ఈరోజు చూసారు కాబట్టి రేపు మీరు కొత్తగా ఫిల్ అవ్వకూడదు, ఇప్పటి నుంచి మీరు కొత్తగా ఫిల్ అవ్వకూడదు. ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది డెఫినెట్గా యాంగులర్ అప్లికేషన్స్లోను రియాక్ట్ అప్లికేషన్స్లోను కనబడతా ఉంటుంది, రైట్. తర్వాత గిట్ ఇగ్నోర్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ సోర్స్లోకి వెళ్తే రియాక్ట్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, రియాక్ట్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇది డెవలపర్స్ రాసి ఉంటారు కాబట్టి మనకు వీటి గురించి డెప్త్గా తెలుసుకున్న అవసరం లేదు. ఓకే, కాకపోతే కంటెంట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అన్నప్పుడు ఇది మెయిన్ అప్లికేషన్ రియాక్ట్ వాళ్ళకి యాప్ డాట్ జేఎస్ వెళ్తే కనుక ఇక్కడ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్ ఏ కంటైనర్ ఒక మెసేజ్ ఉంది. ఇది మీరు మార్చాలంటే మార్చవచ్చు, డిపెండ్స్. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డాకర్ ఫైల్. దీనికి కూడా ఒక డాకర్ ఫైల్ ఉంటుంది, ఎందుకంటే మనం దీని ఒక ఈ అప్లికేషన్ కంటైనర్ రన్ చేయబోతున్నాం కాబట్టి కంటైనర్లోకి రన్ చేయాలి అంటే కంటైనర్కి ఏం కావాలి, ఒక ఇమేజ్ కావాలి. మరి ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలి, డాకర్ ఫైల్ ద్వారా బిల్డ్ చేయాలి. మరి డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ అలా మనం ఎలా రాస్తే అలా ఇమేజ్ తయారవుతుంది, రైట్. సో క్లిక్ ఆన్ డాకర్ ఫైల్. ఏముంటుంది, ఫ్రమ్ నోడ్ ఉంటుంది. నోడ్ అనేది ఒక బేస్ ఇమేజ్, రియాక్ట్కి నోడ్ అనేది ఒక బేస్ ఇమేజ్. ఓకే, మీరు మళ్ళీ ఇక్కడ నోడ్ సెర్చ్ చేస్తే మనకి నోడ్ కూడా ఉంటుంది ఇక్కడ. నోడ్ ఒక బేస్ ఇమేజ్. ఓకే, నోడ్ జేఎస్ ఇది జావా స్క్రిప్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ సర్వర్ సైడ్ అండ్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్. ఓకే, ఇది మామూలుగా డెవలపర్స్ బిజినెస్ లాజిక్ రాస్తుంటారు నోడ్ జేఎస్ వాడి. సో నోడ్ జేఎస్ అనేది డౌన్లోడ్ కంపల్సరీ చేయాలి. సో అందుకని ఇక్కడ నోడ్ అన్నాం, వర్షన్ వచ్చేసి లేటెస్ట్ అన్నాం. సో లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తున్నామండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. వర్క్ డైరెక్టరీ, ఇందులో ఎప్పుడైతే నోడ్ జేఎస్ అనేది ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుందో అండి, ఇది డౌన్లోడ్ అయిపోగానే ఇది డాకర్ పుల్ నోడ్ అంటాం. డాకర్ పుల్ నోడ్ అంటే ఏమవుతుంది, నోడ్ మన సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది, ఒక ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది కదా. సో దీని ఈక్వలెంట్ కమాండ్ ఏంటి, ఫ్రమ్ నోడ్ అంటే చాలు. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు డాకర్ పుల్ నోడ్. రెండు కూడా ఒక పని చేస్తాయి. ఏం చేస్తాయి, నోడ్ని డౌన్లోడ్ చేస్తాయి. ఎక్కడ నుంచి, డాకర్ హబ్ నుంచి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మన లోకల్ మిషన్లోకి, ఈ మిషన్లోకి తీసుకొచ్చేస్తాయి, ఇక్కడ తీసుకొచ్చేస్తాయి. తర్వాత ఈ నోడ్ డౌన్లోడ్ అయిన తర్వాత దీంట్లో ఒక ఫోల్డర్ ఉంటుంది, దాని పేరు యాప్ ఫోల్డర్. అందులోకి వెళ్ళాలి అంటే మీరు ఏం చేస్తారు, లైనక్స్లో అయితే, లైనక్స్లో కానీ విండోస్లో కానీ ఏం చేస్తారు, సిడి అని స్పేస్ ఇచ్చి యాప్ అంటారు. అప్పుడు యాప్ ఫోల్డర్కి వెళ్తారు. సేమ్ ఈక్వల్ టు అదనమాట, వర్క్ dir /యాప్ అన్నారు అనుకోండి, సిడి యాప్ అన్నట్టే. అందులోకి వెళ్ళిపోయారు. అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కాపీ ప్యాకేజ్ star.json, కాపీ ప్యాకేజ్ star.json అంటున్నాం, అంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ రెండు ప్యాకేజ్ ఫైల్స్ ఉన్నాయండి, రెండు ప్యాకేజ్ ఫైల్స్. రెండింటి కూడా స్టార్టింగ్ వర్డ్ ఏంటి, ప్యాకేజ్. రెండు కూడా ప్యాకేజ్. ఈ రెండు కూడా నేను కాపీ చేయాలి. రెండింటి కూడా ఎక్స్టెన్షన్ ఏముందో అబ్జర్వ్ చేయండి. దీనికి .json ఉంది, దీనికి .json ఉంది. సో నేనేమంటున్నా అంటే ఏ ఫైల్ అయితే స్టార్ట్స్ విత్ ప్యాకేజ్ నేమ్ స్టార్ అన్నాను. స్టార్ అంటే ఆ ప్యాకేజ్ తర్వాత ఏమన్నా ఏదున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఐఫన్ లాక్ ఉంది, ఈ ఫైల్లో ఐఫన్ లాక్ ఉంది, ఈ ఫైల్లో ఏమీ లేదు, ఇట్స్ ఓకే. స్టార్ అన్నాం కాబట్టి ఏ ఫైల్ అయితే ఈ ప్యాకేజ్ వర్డ్తో స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ప్యాకేజ్ తర్వాత ఏ ఉన్నా పర్వాలేదు, విత్ ఎక్స్టెన్షన్ .json ఉన్న ఏ ఫైల్ అయితే ఉన్నాయో అవి అన్నీ కూడా నేను ఈ యాప్ ఫోల్డర్లోకి కాపీ చేయాలి. సో ఈ రెండు కూడా కాపీ అవుతాయి, ఈ రెండు కాపీ అయిన తర్వాత ఏం చేయాలంటే మీకు నేను చెప్పాను, ప్యాకేజ్.json. ఈ ప్యాకేజ్.json ఏమున్నాయి, డిపెండెన్సీస్ ఉన్నాయి. మరి ఇవి ఇన్స్టాల్ చేయాలి కదా, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి కదా, ఇవి డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి కమాండ్ ఏంటి, మామూలుగా అయితే రియాక్ట్ డెవలపర్స్ ఏం చేస్తారు, రియాక్ట్ కావచ్చు, యాంగులర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే npm ఇన్స్టాల్ అంటారు. npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది లైక్ మావెన్ టూల్ లాగే ఉంటుంది. మావెన్ ఏం చేస్తుంది, డౌన్లోడ్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. ఇది ఏంటంటే npm మేనేజర్ ఏం చేస్తుందంటే ఇది డౌన్లోడ్ చేస్తుంది, బిల్డ్ ఏం చేస్తుంది, డౌన్లోడ్ చేసేస్తుంది. సో ఏమేమి డౌన్లోడ్ చేస్తుంది, ఈ npm ఇన్స్టాల్ అనగానే npmకి బ్లైండ్గా దానికి తెలుసు package.json ఫైల్ ఒకటి ఉండాలి, అందులో డిపెండెన్స్ ఉంటాయి అని అది బై డిఫాల్ట్గా అజ్యూమ్ చేసుకుంటుంది. ఇది స్టాండర్డ్. సో npm ఇన్స్టాల్ అనగానే అది వెంటనే package.json ఫైల్ ఉందా అని చెక్ చేస్తుంది. అంతకుముందు మనం కాపీ చేసాం కాబట్టి కంటైనర్లోకి అది ఉంటుంది.
ఇవన్నీ కంటైనర్లో జరుగుతాయండి 1 by 1. ఎన్పిఓ ఏం చేస్తుంది, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసేస్తుంది. రెడీ అయిపోయిందండి. రెడీ అయిన తర్వాత ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే, డెవలపర్స్ కోడ్ రాస్తారు కదా, ఈ కోడ్ అంతా మనకి కాపీ చేయాలి. అందుకని దీన్ని నేను మళ్ళీ కాపీ, సో ఎవ్రీథింగ్ అన్ని డాట్ అంటే ఎవ్రీథింగ్ కాపీ చేయమంటున్నాను. డాట్, సో ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని, ఈ లోకల్ మిషన్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా మన నోట్ చేసి కంటైనర్లోకి కాపీ చేస్తున్నాం. సేమ్ కరెంట్ డైరెక్టరీలో కాపీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రియాక్ట్ అనే అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు మీ రిక్వెస్ట్ ఇప్పుడు రియాక్ట్కి వెళ్ళినప్పుడు రియాక్ట్ మీకు రెస్పాండ్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ రియాక్ట్ అనే ప్రోగ్రామ్ ఒక పోర్ట్ నెంబర్ దగ్గర అది లిజన్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఒక ఫ్రెండ్ ఫోన్ చేయాలి, మీరు ఫోన్ చేస్తారు, అతని నెంబర్కి మీరు చేయాలి, అప్పుడే అతను రెస్పాన్స్ ఇస్తాడు మీకు. ఆ ఫోన్ నెంబర్ లాగా రియాక్ట్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుందని చెప్పాను కదా నిన్న. రియాక్ట్కినే కాదు, మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్కి ఒక పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. 3000 రియాక్ట్ అనే అప్లికేషన్ 3000 దగ్గరే అది వింటుంది. మీరు దాంతో ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అది పోర్ట్ నెంబర్ 3000 దగ్గరే వింటుంది. మీరు 3000 కాకుండా 4000 ఇస్తే అది వినదు, మీకు రెస్పాన్స్ రాదు. మీరు మీ ఫ్రెండ్కి ఫోన్ చేయకుండా ఇంకో నెంబర్ ఫోన్ చేస్తే అతను రెస్పాండ్ అవ్వడు. సేమ్ ఇది అలాగే. సో ఈ పోర్ట్ నెంబర్ 3000కి మీరు ఎక్స్పోజ్ చేస్తాం. అంటే ఈ ఎక్స్పోజ్ అంటే ఏం లేదు, ఐఎమ్ లిజనింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 3000. సో ఏ అప్లికేషన్ రియాక్ట్ కనెక్ట్ అయినప్పుడు ఆ 3000కి మనము ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. ఎప్పుడు అవుతాం, మీరు పబ్లిక్ ఐపీ :3000 అన్నప్పుడు మనం దీనికి కనెక్ట్ అయిపోతాం. పబ్లిక్ ఐపీ :3000 అనేది మన సెక్యూరిటీ గ్రూప్లో మీరు 3000 యాడ్ చేయాలి. రైట్. తర్వాత ఈ అప్లికేషన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి సింపుల్గా npm స్టార్ట్ అంటాం. పైథాన్లోనేమో పైథాన్ యాప్5 అంటాం, ఇక్కడేమో npm స్టార్ట్ అంటాం. ఇది కమాండ్. ఈ స్టార్ట్ అనగానే స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ వాడచ్చు, సిఎండి కూడా వాడచ్చు, రెండు కూడా వాడచ్చు. సో సిఎండి npm స్టార్ట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది, 1 by 1 ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మీరు సరే ఇది నేను చూపిస్తాను, మీరు పైథాన్ ట్రై చేయండి. రైట్, ఇప్పుడు ఇది మనకు ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డాకర్ ఫైల్ కదా, డాకర్ ఫైల్ బిల్డ్ ఎలా చేస్తాం, డాకర్ బిల్డ్ -it. మీరు మీరు ఏదైనా ఇవ్వండి, మై రియాక్ట్ యాప్, సమ్ నేమ్ చేస్తున్నాను. ఓకే, మై రియాక్ట్ యాప్. ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ని మీరు డాకర్ హబ్లోకి పుష్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మీ యూజర్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మదన్ డెవాప్స్, ఓకే 2024 నేను మనం చేసాం కదా, ఇలా ఇవ్వాలి. లేదు ఇవ్వలేదు మర్చిపోయారంటే దాన్ని రీనేమ్ చేయాలి. నేను చేసాం కదా అలాగా. రైట్, నేను ప్రెసెంట్ అయితే నేను పుష్ చేయాలనుకోవట్లేదు డాకర్ హబ్లోకి, జస్ట్ ఒక పేరు ఇచ్చేసి డాట్ అంటాను. ఓకే, డాకర్ బిల్డ్ డాట్. మనకి డాకర్ హబ్, మనకి ఇందాక ఏం డిస్కస్ చేసాం, మనకి ఇది పోర్ట్ నెంబర్, డాకర్ హబ్లో ఎక్స్పోజ్ ఏం చేస్తున్నాం, పోర్ట్ నెంబర్ 3000. ఈ అప్లికేషన్ ఎక్కడ లిజన్ అవుతుంది, 3000. మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒకసారి మన మిషన్లో సెక్యూరిటీకి వెళ్ళండి. ఇక్కడ 3000 ఎవరు కనెక్ట్ అవుతారు దీనికి, ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు ఇంటర్నెట్ నుంచి, కాబట్టి ఎనీవేర్. సేవ్ రూల్స్. రైట్ పర్ఫెక్ట్. దీని పరిస్థితి ఏంటి, ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అవడం అంటే ఏం జరుగుతుందండి, ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ద డిపెండెన్సీస్. ఇట్ ఈస్ డౌన్లోడింగ్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే, సో రెడీ అయిపోయిందండి, మన ఇమేజ్ రెడీ అయిపోయింది. ఒకసారి డాకర్ ఇమేజెస్ చూద్దాం.
చూడండి మై రియాక్ట్ యాప్. ఇది సైజ్ 1.4 GB ఉందండి. ఈ అప్లికేషన్ సైజ్ 1.4 GB. దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సెలెక్ట్ ద పబ్లిక్ IP, పోర్ట్ నెంబర్ 3000. Take some time. Let's wait to them. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. సారీ, ఏం జరిగింది చెప్పగలరా ప్లీజ్? గెస్ చేయండి ఒకసారి. నేను కోర్స్ నేనే మిస్టేక్ చేశాను. మిస్టేక్ అంటే చాలా సిల్లీ థింగ్. సో నేనే చేశాను కాబట్టి మీకు కొంచెం ఆలోచన టఫ్ అవ్వచ్చు, బట్ వెరీ ఈజీ అండి. చెప్పండి, కెన్ యూ ఫైండ్ ఇట్ అవుట్? వాట్ వీ హ్యావ్ టు డూ? వన్ మోర్ స్టెప్ వీ హ్యావ్ టు డూ. ఆ స్టెప్ మనం చేయలేదు, అందువల్ల మనం ఇక్కడ అవుట్పుట్ చూడలేకపోతున్నాం. ఊహించండి ఒకసారి. సువేత గారు, విన్సెంట్, జై, వంశీ. ఎనీబడి ప్లీజ్? సార్ ఇమేజ్ రన్ చేయలేరా? విన్సెంట్ వండర్ఫుల్ అండి. యా కరెక్ట్ అండి, యువర్ రైట్. మనం రన్ చేయలేదండి. ఓకే, మనం రన్ చేయలేదు. సో మీరు డాకర్ PS-A ఒకసారి చూద్దాం. చూడండి, కంటైనరే లేదు. మీరు కంటైనర్ లేనప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇమేజ్ రెడీగా ఉంది, కానీ దాన్ని అది కంటైనర్లో రన్ అవ్వాలి కదా, అప్పుడే మనం యాక్సెస్ చేయగలం, రైట్? సో రన్ చేయడం మర్చిపోయాం. సో డాకర్ రన్ ఐఫన్ అంటే అవసరం లేదు మనకి. ఇంటరాక్టివ్ ఏం చేస్తాం? ఇమేజ్ నేమ్ ఏంటది? మై రియాక్ట్ కదా, మై రియాక్ట్ యాప్. దీనికంటే ముందు ఏం చేయాలి? పోర్ట్ ఫార్వర్డింగ్ చేయాలి, రైట్? పోర్ట్ ఫార్వర్డింగ్ మనం ఏం చేసాం? 3000. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చండి, 3000. ఇక్కడ మీరు 4000 కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 4000 ఇస్తే మీరు మన సెక్యూరిటీ గ్రూప్లో కూడా 4000 ఇవ్వాలి. ఓకే, నేను కన్ఫ్యూజన్ లేకుండా 3000 ఇస్తున్నాను, రెండు కూడా సేమ్ ఇచ్చేస్తాను, కన్ఫ్యూజన్ అవ్వకుండా. సరే, ఇది మనము డిటాచ్ అంటే మనం దానికి ఇంటరాక్ట్ అవ్వకూడదు, అప్లికేషన్ కంటైనర్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, ఒకసారి రైట్, మై రియాక్ట్ యాప్ డన్. ఇప్పుడు ఒకసారి కంటైనర్స్ రన్ అవుతూ చూద్దాం. ఇది అప్ ఉందండి, 1 సెకండ్ అప్ అయింది, రన్నింగ్లో ఉంది, రైట్? ఇప్పుడు ఇట్ ఈస్ రన్నింగ్ నౌ, రైట్? నౌ లెట్స్ చెక్ దిస్. రిఫ్రెష్. ఇది ఒక రియాక్ట్ అప్లికేషన్. ఓకే, సింపుల్ అప్లికేషన్, రియాక్ట్ JS అప్లికేషన్ రన్నింగ్ ఇన్ ఏ కంటైనర్, రైట్? ఇదే కదా అవుట్పుట్ ఇచ్చాం మనం. ఇక్కడ వీళ్ళు రాసిన కోడ్లో app.jsలో ఇదే అవుట్పుట్, రియాక్ట్ JS అప్లికేషన్ రన్నింగ్ ఇన్ ఏ కంటైనర్, రైట్? ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఇక్కడ కనబడుతుంది. చాలా బేసిక్ సింపుల్ సింగిల్ పేజ్ అండి. కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి, సో అన్నీ కూడా రన్ అవుతాయి. ఇది ఎలా రన్ అవుతుందో అలాగే రన్ అవుతాయి. మీరు ఒకసారి పైథాన్ కూడా ఇదే విధంగా ట్రై చేయండి, నో చేంజ్ ఎట్ ఆల్. ఓకే, హిస్టరీ అండి. హిస్టరీలో మనం ఏం చేసాం? ఈ కమాండ్స్ అన్నీ కూడా
మీరు ఒకసారి పైథాన్కి చేయండి. ఇది క్లోజ్ చేసుకొని ఇవన్నీ చేసేయండి. దట్స్ ఇట్. ఓకే, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇవాళకి ఇది ఈ కాన్సెప్ట్ చాలు. సో మిగతాది మీరు చేయండి ఒకసారి. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే కొన్ని బేసిక్ కమాండ్స్ చూద్దామండి. సమ్ బేసిక్స్ కమాండ్స్ లైక్ బేసిక్ టాపిక్స్ లైక్ వాల్యూమ్ అంటే ఏంటి. సో వాల్యూమ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. టు పర్సిస్ట్ ద డేటా అనమాట. టు పర్సిస్ట్ ద డేటా. పర్సిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ఒక అప్లికేషన్ ఒక కంటైనర్ రన్ అవుతుందండి. ఆ కంటైనర్లో అజ్యూమ్ ఆ కంటైనర్ క్రియేటెడ్ సమ్ ఫైల్స్, సమ్ ఫోల్డర్స్ అది క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ ఆ కంటైనర్ క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ కంటైనర్తో పాటు అది క్రియేట్ చేసిన ఫైల్స్ కావచ్చు, ఫోల్డర్స్ కావచ్చు, అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఫర్ సమ్ రీజన్ అది క్రాష్ అయిపోయింది. ఆ అప్లికేషన్లో ప్రోగ్రామ్లో ఏదో బగ్ వల్ల క్రాష్ అయిపోయింది. అది క్రాష్ అవ్వగానే దాంతోపాటు అది డేటా అంతా పోయింది. అప్పుడు మీరు ఇంకొక కంటైనర్ కొత్తది క్రియేట్ చేస్తారు. ఇట్స్ ఓకే, మీరు క్రియేట్ చేస్తారు. కానీ ఆ డేటా అయితే మళ్ళీ మీరు దాన్ని రీక్రియేట్ చేయలేరు. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చేయాలి. డేటా అంతా మిస్ అయిపోతుంది, డేటా అంతా పోతుంది. రైట్, ఒక కస్టమర్ లాగిన్ అయ్యాడు, సపోజ్ ఒక అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత ఈజ్ యాడింగ్ సమ్ ప్రొడక్ట్స్ టు ద కార్ట్. సడన్గా ఆ కంటైనర్ క్రాష్ అయింది అనుకుందాం. కొత్త కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఆ కొత్త కంటైనర్లో ఆ యూజర్ అప్పటి వరకు ఆ యూజర్ లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మళ్ళీ అతను లాగిన్ అవ్వాలి. అతను యాడ్ చేసిన కంటైనర్ ఆ కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఉండవు. మళ్ళీ అతను యాడ్ చేసుకోవాలి. సో డేటా మిస్సింగ్ అంటే అలా అనమాట. అందుకని మనము ఆ డేటాని పర్సిస్ట్ చేయాలి. అంటే కొత్త కంటైనర్ క్రియేట్ అయినా కూడా ఆ కొత్త కంటైనరు అంతకుముందు ఉన్న డేటాని అది వాడుకోవాలి. అది వాడుకోగలిగితే యూజర్ లాగిన్ అయ్యాడు అనుకోండి, అతను అలాగే ఉంటాడు, కార్ట్లో ఐటమ్స్ అలాగే కనబడతా ఉంటాయి. సో ఎండ్ యూజర్కి ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఏం జరిగింది అనేది దానికి ఏం కన్ఫ్యూజన్ ఉండదు. సో మనం దీన్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, దీన్ని మనం ఎలా చెప్పవచ్చు అంటే స్టేట్ఫుల్ కంటైనర్స్ అంటాం. స్టేట్ఫుల్ అంటే ఆ కంటైనర్స్ మెయింటైనింగ్ ద స్టేట్ అనమాట. ఒక పర్సన్ లాగిన్ అయ్యాడు, సంథింగ్ ఈజ్ డూయింగ్, అదంతా ఒక స్టేట్ అనమాట. ఆ స్టేట్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మనం మేనేజ్ చేయగలిగితే దాన్ని మనం స్టేట్ఫుల్ కంటైనర్ అంటాం. ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే స్టేట్లెస్ కంటైనర్ అంటాం. రైట్, సో దీన్ని బట్టి ఏంటి, మనకి రెండు ఉంటాయి కంటైనర్స్, స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ కంటైనర్స్ అండి. స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ కంటైనర్స్. మీకు తెలుసు స్టేట్లెస్ కంటైనర్స్. ఓకే, okay, data will be deleted after the container after container is terminated. Okay, stateful. Data will be maintained. నేను దీని తర్వాత చిన్న టాపిక్ చెప్తాను. సో నిన్న క్లాస్ ఎక్కువసేపు తీసుకున్నాను. సో ఐ విల్ ట్రై టు రిస్ట్రిక్ట్ టిల్ 11:30. ఓకే, డేటా విల్ బి మెయింటైన్డ్ ఆర్ సేవ్డ్ పర్మనెంట్లీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నార్మల్లీ even if we deploy latest code
or if we recreate, okay, if we recreate a container, we should not lose our data. అదే కదా మెయిన్ రిక్వైర్మెంట్. To maintain data permanently, we need to have a container as stateful container. Right? To make container as stateful, we need to use Docker volume. You have to use Docker volume concept. ఓకే, సో వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ వాల్యూమ్స్ ద్వారా మనము డేటాని మనము పర్సిస్ట్ చేయొచ్చు. డాకర్ వాల్యూమ్స్ ఆర్ యూజ్డ్ టు persist the data. Docker are used to persist the data which is created by a container. అంటే కంటైనర్ ద్వారా క్రియేట్ చేయబడ్డ డేటాని మనం వాల్యూమ్లో స్టోర్ చేయొచ్చు. Docker volume is used to avoid data loss. Docker volume are of 3 types. ఫస్ట్ వచ్చేసి అనోనిమస్ వాల్యూమ్ అంటాం. దీనికి నేమ్ ఉండదండి, మనకి వాల్యూమ్స్కి పేర్లు ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి నేమ్డ్ వాల్యూమ్. థర్డ్ వచ్చేసి బైండ్ మౌంట్స్ అంటాం. ఇవన్నీ చూద్దాం. రైట్, ఇవి డిఫరెంట్ టైప్స్. మీరు వాల్యూమ్స్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు డాకర్ వాల్యూమ్ హెల్ప్ చూడండి. మీరు ఒక కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ కమాండ్ వాడాలి. క్రియేట్ ఏ వాల్యూమ్. ఆ వాల్యూమ్లో ఏముంది చూడాలనుకుంటే ఇన్స్పెక్ట్ కమాండ్ వాడచ్చు. డిస్ప్లే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ 1 or more వాల్యూమ్స్. ఎల్ఎస్ అంటే డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అంటే కమాండ్ ఎలా రాయాలి? డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్, లేదా డాకర్ వాల్యూమ్ క్రియేట్, డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్, రైట్, డాకర్ వాల్యూమ్ ప్రూన్, డాకర్ వాల్యూమ్ ఆర్ఎం, అలా కమాండ్స్ వాడతాం. ఒకవేళ అదే మీరు ఇమేజ్ అయితే డాకర్ ఇమేజ్ ఆర్ఎం, డాకర్ ఇమేజ్ ప్రూన్, డాకర్ ఇమేజ్ ఎల్ఎస్, లేదా డాకర్ ఇమేజెస్ అని కూడా అనొచ్చు. ఇలా కొన్ని కమాండ్స్ కామన్గా ఉంటాయి. కామన్గా ఉన్నప్పుడు మీరు ప్రాపర్గా పేరు ఇచ్చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. డైరెక్ట్గా డాకర్ ఆర్ఎం అన్నారనుకోండి, అది ఇమేజ్ రిమూవ్ చేయాలా, వాల్యూమ్ రిమూవ్ చేయాలా అనేది మనకి క్లియర్గా డాకర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. డాకర్ అనేది ఇదేంటండి, ఇది డాకర్ క్లయింట్ అనమాట. ఓకే, డాకర్ క్లయింట్ మనం చెప్తే డాకర్ క్లయింట్ విల్ కమ్యూనికేట్ విత్ అవర్ డాకర్ సర్వర్ కదా, అది మనం ముందు క్లాస్లో నేర్చుకుందాం. సో ఇవన్నీ కూడా కమాండ్స్. రైట్, మనము ఇప్పుడు ఒక డాకర్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనము ఎలా క్రియేట్ చేయాలి? డాకర్ క్రియేట్, రైట్, డాకర్ వాల్యూమ్ క్రియేట్. డాకర్ వాల్యూమ్ క్రియేట్. మీరు ఇక్కడ ఏదైనా పేరు ఇవ్వండి, లైక్ మై వాల్యూమ్ ఏదైనా పేరు ఇవ్వండి. బట్ ఇలా రియల్ టైంలో ఇవ్వం, జస్ట్ ఎగ్జాంపుల్కి మై వాల్యూమ్ అని ఇచ్చాను. డాకర్ వాల్యూమ్ క్రియేట్. మై వాల్యూమ్ క్రియేట్ అయిందండి. మై వాల్యూమ్ క్రియేట్. ఒకసారి మీరు డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అనండి, చూడండి మై వాల్యూమ్ నేమ్, మై వాల్యూమ్ క్రియేట్ అయింది. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఈ మై వాల్యూమ్ అనే వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, దాని లొకేషన్ ఎక్కడ ఉంటుంది?
మీరు డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డాకర్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందండి. మీరు యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాన్సిబుల్ వచ్చేసి ఈటీసీ ఫోల్డర్లో యాన్సిబుల్ క్రియేట్ అవుతుందండి. రైట్. డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది వేర్ ఫోల్డర్లో లిబ్ అనే ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సిడి వేర్లోకి వెళ్ళండి. ఎల్ఎస్ ఇక్కడ సిడి ఇక్కడ లిబ్ ఫోల్డర్ ఉంది, ఇందులోకి వెళ్ళండి. సిడి లిబ్ మళ్ళీ ఎల్ఎస్ అండి. ఇక్కడ చూడండి డాకర్, ఇందులో డాకర్ ఉంటుంది. ఓకే, ఇందులోకి వెళ్ళండి. ఎల్ఎస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ థింగ్స్ అంటే మీరు యాక్చువల్గా మీరు ఎప్పుడైతే మీరు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తారో ఆ ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఓవర్లేలో ఉంటుందండి. ఇందులో ఉంటుంది యాక్చువల్గా. సో కొంచెం ఇండెప్త్గా వెళ్తే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. మీరు ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసినా కూడా ఇప్పుడు మీకు పెద్దగా ఫెచ్చింగ్గా ఉండదు, బట్ అవసరమైనట్టు చెప్తానులేండి. ఇట్స్ ఓకే. ఒకవేళ సిడి వాల్యూమ్ ఓవర్లోకి వెళ్తే ఇవన్నీ కూడా ఈ ఇమేజెస్ అండి, ఇమేజ్ సంబంధించిన లేయర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూమ్స్ అండి, వాల్యూమ్స్ ఫోల్డర్. ఓకే, వాల్యూమ్స్ ఫోల్డర్. ఈ వాల్యూమ్స్లోనే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వాల్యూమ్ ఉంటుంది. ఓకే, సిడి వాల్యూమ్లోకి వెళ్దాం. ఎల్ఎస్ చూడండి, మై వాల్యూమ్. ఇది మనం ఇందాక క్రియేట్ చేసిన మై వాల్యూమ్. ఇందులోకి వెళ్తే మళ్ళీ మీకు ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, దాని పేరు అండర్స్కోర్ డేటా అంటాం. చూడండి, ఎల్ఎస్ అండర్స్కోర్ డేటా. అంటే మీరు క్రియేట్ చేసిన ప్రతి వాల్యూమ్లోనూ ఒక ఫోల్డర్ ఉంటుంది, దాని పేరు అండర్స్కోర్ డేటా. ఇందులోనే డేటా ఉంటుంది. ఇందులోనే మనం ఒక్క నిమిషం అండి, సౌండ్ ఒక్క నిమిషం కంట్రోల్ చేద్దాం. సో ఈ అండర్స్కోర్ డేటాలోనే మనకి కావాల్సిన డేటా ఉంటుంది. అంటే కంటైనర్లో క్రియేట్ చేస్తాం కదా డేటా, ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ అవన్నీ కూడా ఈ అండర్స్కోర్ డేటాలో ఉంటుంది. సిడి అండర్స్కోర్ డేటా ఎల్ఎస్. ప్రజెంట్ ఏం లేదండి, ప్రజెంట్ ఇందులో ఎంటీ, ఇందులో ఏమీ లేదు కాబట్టి ఏం కనబట్టలేదు. ఒకవేళ మనం ఏం చేయాలంటే మనం కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడే మనం చెప్తాం, ఆ కంటైనర్కి ఏం చెప్తామంటే ఈ కంటైనర్లో ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా మై వాల్యూమ్లో ఒక కాపీ ఉండాలి. మై వాల్యూమ్లో అంటే మై వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా, ఇందులో ఉన్న అండర్స్కోర్ డేటాలో ఆ కాపీ ఉండాలి. సో దట్ ఫ్యూచర్లో ఆ కంటైనర్ డిలీట్ అయిపోతే నో ప్రాబ్లం, ఆ డేటా కాపీ ఇక్కడ ఉంటుంది. అప్పుడు కొత్త కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కొత్త కంటైనర్ కూడా మనము ఈ మై వాల్యూమ్కి మనము అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తేనే ఆ కొత్త కంటైనర్ మై వాల్యూమ్కి కనెక్ట్ అయిపోయి అందులో ఉన్న డేటాని వాడుకుంటుంది అనమాట. అంటే కొత్త కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి మై వాల్యూమ్కి కనెక్ట్ అవ్వాలి. ఆ కంటైనర్ క్రాష్ అయిపోగానే న్యూ కంటైనర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ న్యూ కంటైనర్ కూడా ఇదే వాల్యూమ్ కనెక్ట్ అయ్యి అందులో ఉన్న డేటాని అది వాడుకోగలగాలి. రైట్. సో ఇది మీరు ప్రాక్టికల్గా చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకసారి మనము ప్రాక్టికల్ చేద్దాం. నేను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని కనెక్ట్ అవుదాం. మన కంటైనర్ రన్ అవుతుందా ఇంకా? సరే, దాన్ని మనం కిల్ చేద్దాం. ఓకే, మనము కంటైనర్ కిల్ చేద్దాం, రియాక్ట్ కంటైనర్ని. సో డాకర్ ps-a కంటైనర్ని డిలీట్ చేయాలి అంటే ఇది రన్నింగ్లో ఉందని 15 minutes నుంచి రన్నింగ్లో ఉంది. ఇది మనం డిలీట్ చేయాలి అంటే మనకి కంటైనర్ ఐడి కానీ వాడచ్చు, లేదా కంటైనర్ నేమ్ అయినా వాడచ్చు. ఓకే, సంథింగ్ ఈ నేమ్, నేను నేమ్తో చేద్దాం ఒకసారి. సో డాకర్ కిల్ యూజర్ నేమ్. రైట్, కంటైనర్ కిల్ అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ చూడండి కమాండ్, ఒకసారి చూడండి, ఎగ్జిటెడ్, వి కిల్డ్ ఇట్. ఓకే, రైట్, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేను కొత్త కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒక కొత్త కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇందాక వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా, వాల్యూమ్ డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్. సో మై వాల్యూమ్ ఇందాక క్రియేట్ చేసాం కదా, మనం ఈ కొత్త కంటైనర్ని మనం ఏం చేస్తామంటే మనము ఈ వాల్యూమ్కి అటాచ్ చేయబోతున్నాం. ఈ వాల్యూమ్కి అటాచ్ చేయబోతున్నాం. రైట్. సో ఎలా చేస్తాం చూడండి, క్లియర్ ద స్క్రీన్, డాకర్
ఓకే రన్ నేను ఆ కంటైనర్కి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆ కంటైనర్లోకి వెళ్ళి ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఫైల్స్ అనమాట. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఫైల్స్. ఓకే, చూద్దాం. డాకర్ కరెంట్ ఇంటరాక్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇంటరాక్టివ్ టెర్మినల్. ఇప్పుడు ఈ కంటైనర్ ఓకే, మీకు మొత్తం కమెంట్ రాసిన తర్వాత కొత్త యాడ్ చేస్తాను. ఉబంటు సింపుల్ ఉబంటు ఇమేజ్ నేను కనెక్ట్ అవ్వాలి. మీరు ఇది రన్ చేశారనుకోండి, మీకు కంటైనర్ క్రియేట్ అయిపోతుంది. ఉబంటు అనే ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది డాకర్ హబ్ నుంచి. అది ఆ కంటైనర్లో రన్ అవుతూ ఉంటుంది. రైట్, అంతా బాగానే ఉంది. కానీ ఈ కంటైనర్ నేను ఒకవేళ ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ ఫైల్స్ మనము మై వాల్యూమ్లోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళి అందులో ఒక కాపీ స్టోర్ అవ్వాలి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ -v అంటారు. -v మన వాల్యూమ్ పేరేంటి? మై వాల్యూమ్. ఓకే, మన వాల్యూమ్ పేరేంటి? మై వాల్యూమ్. ఏం చేస్తారంటే ఉబంటులో, ఫర్ ఎగ్జాంపుల్ ఉబంటులో మనకి మల్టిపుల్ సిస్టమ్ ఫోల్డర్స్ ఉంటాయి. కొద్దిసేపు మనం అనుకుందాం, ఉబంటులో టెంప్ ఫోల్డర్ ఉంటుంది. నేను టెంప్ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను అనుకుందాం. ఆ కొన్ని ఫైల్స్ టెంప్ ఫోల్డర్లో చేశాను కాబట్టి, ఏవైతే ఆ టెంప్ ఫోల్డర్ని క్రియేట్ చేశానో ఆ ఫైల్స్ ఒక కాపీ ఈ డేటా అనే ఫోల్డర్లో కూడా రావాలి. ఇక్కడ ఎల్ఎస్ అన్నప్పుడు ఇక్కడ కూడా ఒక కాపీ రావాలి. మై వాల్యూమ్లో ఉన్న అండర్స్కోర్ డేటాలోకి నేను ఉబంటు సిస్టంలో ఓఎస్లో టెంప్ ఫోల్డర్లో ఏవైతే క్రియేట్ చేస్తానో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ కాపీ రావాలి. అలా రావాలి అన్నప్పుడు మై వాల్యూమ్ మన వాల్యూమ్ పేరేంటి? మై వాల్యూమ్. ఓకే, కోలన్. ఓకే, కోలన్ లింక్ అనమాట. స్లాష్ ఏ ఫోల్డర్ పేరు? టెంప్ ఫోల్డర్ పేరు. మీరు ఫోల్డర్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్గా టెంప్ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఇది కమాండ్. రైట్, నేను ఇందాక మీకు కమాండ్స్ అన్ని నేను ఇక్కడ టైప్ చేయలేదా? ఓకే, డాకర్ వాల్యూమ్ హెల్ప్, ఈ కమాండ్ చూడండి ఒకసారి. తర్వాత డాకర్ వాల్యూమ్ క్రియేట్ మై వాల్యూమ్. ఓకే, మీకు డాకర్ విల్ బి డాకర్ హోమ్ డైరెక్టరీ అంటారు. డాకర్ హోమ్ డైరెక్టరీ ఏంటండి? నార్మల్గా అది ఎప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు వేర్లో లిబ్ ఫోల్డర్లో డాకర్ ఉంటుంది, ఇందులో ఉంటుంది. ఓకే, వాల్యూమ్స్ క్రియేటెడ్ ఎట్ లొకేషన్ రిఫరెన్స్ కోసం ఇస్తున్నాం ఇక్కడ వాల్యూమ్స్. రైట్, డాకర్లో వాల్యూమ్స్లో ఉంటాం. ఓకే, ఇది ఇందులో రైట్, ఇందులో మన డేటా అనే ఫోల్డర్ ఉంటుంది, ఇందులో డేటా ఉంటుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏంటి? ఇది ఒకవేళ అటాచ్ చేయాలనుకున్నప్పుడు టు అటాచ్ ద వాల్యూమ్ విత్ ఏ న్యూ కంటైనర్, ఇది కమాండ్. ఇప్పుడు ఎంటర్ చేశాను. ఇప్పుడు ఉబంటు లేదు కాబట్టి ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద డాకర్ హబ్. ఇది ఫస్ట్ టైం జరుగుతుందండి. మీరు నెక్స్ట్ టైం డాకర్ మళ్ళీ ఇదే రన్ చేయండి, ఈసారి పుల్ చేయదు, ఆల్రెడీ ఉంటుంది లోకల్లో. ఇప్పుడు డాకర్ ఓకే సారీ, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడున్నాను? ఉబంటు కంటైనర్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను. రైట్. సో ఇందులో మీరు ఒకసారి వెళ్ళేస్తానండి. ఇక్కడ టెంప్ ఫోల్డర్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. సిడి టెంప్ ఎల్ఎస్. ఇందులో ఏమున్నాయి? ఏమీ లేవు. ఐ వాంట్ క్రియేట్ సమ్ ఫైల్స్. టచ్. నేను ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏబిసి. ఓకే, ఒక 10 ఫైల్స్, 1 to 10. ఇది షార్ట్కట్ కమాండ్, నేను మీకు లైనక్స్లో చెప్పాను. ఏబిసి అంటే 1.10 అంటే ఏమవుతుందంటే ABC1, ABC2, ABC3 అలా 10 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. లేదు అంటే టచ్ ABC1 స్పేస్ ABC2 స్పేస్ ABC3 అలా టైప్ చేయాలి. అలా కాకుండా సింపుల్గా వన్ షాట్. సపోజ్ ఇలాంటి ఫైల్స్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంటర్. ఇప్పుడు ఎల్ఎస్ అనండి. చూడండి 10 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ABC1, ABC10, 2, 3, 4 10 ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి. రైట్, ఒకసారి ఇందులో చూద్దాం. ఇందులో వచ్చాయా? ఒకసారి ఎల్ఎస్ చేద్దాం. చూడండి, డేటాలోకి వచ్చేస్తాయి. చూడండి, మన వాల్యూమ్లో
ఇందులోకి వచ్చేసాయి. ఇంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చేసాయి. ఎందుకంటే మనం కమాండ్ రన్ చేసేటప్పుడు మనం ముందే లింక్ చేసేసాం, మై వాల్యూమ్ అని లింక్ చేసేసాం. కాబట్టి ఈ టెంప్లో జరిగే ప్రతి యాక్టివిటీ ఇందులో వచ్చేస్తుంది. తర్వాత మనము ఎగ్జిట్ అయిపోగానే ఏం జరుగుతుందండి మీకు తెలుసు. ఎగ్జిట్ అయితే ఆ కంటెంట్ కిల్ అయిపోతుంది. కిల్ అయిపోయింది. ఒకసారి మీరు చూడండి, డాకర్ ps-a చూడండి, ఎగ్జిటెడ్. ఈ ఉబుంటు అనేది ఎగ్జిట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు నేను కొత్త కంటైనర్ క్రియేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ కమాండ్ ఇలాగే వాడాలి. కొత్త కమాండ్ మై వాల్యూమ్. ఆ కొత్త ఉబుంటుకు కూడా ఇప్పుడు చూడండి కొత్త కంటైనర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది చేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అబ్జర్వ్ చేయండి, ఇది ఇవ్వలేదనుకోండి, ఇది కొత్త కంటైనర్. కానీ ఇక్కడ నేను వాల్యూమ్, ఈ కంటైనర్కి వాల్యూమ్ని అటాచ్ చేయట్లేదు. ఒకవేళ ఇలా అటాచ్ చేయకపోతే ఇది కొంచెం డిలేగా కమెంట్స్ అవుతున్నాయి, సమ్ ప్రాబ్లం. జస్ట్ మినిట్. ఓకే, సమ్ ప్రాబ్లం. docker -it. ఓకే, docker run మర్చిపోయాను. docker run -it ubuntu అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉబుంటులో ఉన్నాం. ls ఇందులో టెంప్ ఫోల్డర్కి వెళ్దాం. టెంప్ ఫోల్డర్ ls నో ఫైల్స్ ఇందులో లేవు. ఎందుకంటే మనం వాల్యూమ్కి అటాచ్ చేసామా? అటాచ్ చేయలేదు. మీరు అటాచ్ చేస్తే ఈ మై వాల్యూమ్కి అటాచ్ చేశారనుకోండి, మై వాల్యూమ్కి అటాచ్ చేస్తే అప్పుడు మీరు ఈ ఫైల్స్ అన్నీ కూడా కొత్త కంటైనర్ కూడా కనబడతాయి. ఎప్పుడైతే ls అంటారో మీ కొత్త కంటైనర్ కనబడతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వాల్యూమ్ కనెక్ట్ అవ్వాలి అంటే మనం కమాండ్ ఉబుంటు క్రియేట్ చేసేటప్పుడు, ఉబుంటు కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఆ వాల్యూమ్కి అటాచ్ చేయాలి. మై వాల్యూమ్. ఓకే, టెంప్ ఫోల్డర్ చూడండి. ఇప్పుడు ls cd టెంప్లోకి వెళ్ళండి. ls చూడండి వచ్చేసాయి. సో ఈ విధంగా కొత్త కంటైనర్స్ ఎప్పుడైనా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూమ్కి మనం అటాచ్ చేసేసామంటే ఆటోమేటిక్గా ఆ డేటాని అది వాడుకోగలుగుతుంది. అర్థమైందండి కాన్సెప్ట్? Yes, sir. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. No, sir. ఓకే, జై, వాట్ అబౌట్ యూ? శ్వేత గారు? Okay, sir. రైట్. మీరు ఒకసారి వినండి, ఏదైనా డౌట్స్ ఉంటే మనం మండే రోజు డిస్కస్ చేద్దాం. రైట్. సో మండే సేమ్ టైం 10:30 కనెక్ట్ అవుతాం. ఇవాళకి చాలండి కాన్సెప్ట్స్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ విల్ డిస్కస్ ఆన్ మండే. ఓకే, వీకెండ్ ఉపయోగించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. టేక్ కేర్, హ్యాపీ వీకెండ్. సరే, లింక్ ఒకసారి పేస్ట్ చేస్తారా? సారీ, ఏ లింక్ చేయి? మీరు పైథాన్ది అది అప్లికేషన్ ఒకసారి చూడమన్నారు కదా. ఓకే, అది ఇక్కడే మనం మెయిన్ ఇదే అండి, సేమ్ నేను పంపిస్తున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఇది పైథాన్ అండి. రైట్, పైథాన్లోకి వెళ్దాం. ఇది కాపీ చేస్తాను, నేను మీకు అప్లోడ్ చేస్తాను కదా ఎలాగో. ఇందులో మీరు ఒకసారి ఇక్కడే పెట్టేస్తాను. మీకు ఇక్కడ ఆల్రెడీ రియాక్ట్ ఉంది కదా, ఇది పైథాన్ కోసం. ఇక్కడ మీరు ఓకే, ఇక్కడ మీరు గిట్ క్లోన్ చేసుకోవాలి. గిట్ క్లోన్. షూర్ సార్. రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మనం మండే డిస్కస్ చేద్దాం. టేక్ కేర్.